హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ కూడా బాగుండాలి. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అన్నయ్య వదిన వెడ్డింగ్ యానివర్సరీ. అన్నయ్య అండ్ వదినమ్మ, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి. నిన్న మా సాయి 3:30 అలా ఇక్కడ హౌస్ నుండి బయలుదేరాడు. ఇంకోటేంటంటే మాకు కమ్యూనిటీ నుండి కొంచెం అట్లా బయట వెళ్ళంగానే ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 80 మీటర్స్ టు 100 మీటర్స్‌లోనే మెట్రో స్టేషన్ ఉంటది. ఏ మెట్రో స్టేషన్ అనేదైతే నేను రివీల్ చేయను. అండ్ మా అక్క వాళ్ళైతే వైట్‌ఫీల్డ్ దగ్గరలో ఉంటారు. సో, అలా అని చెప్పి మా ఇంటి దగ్గర నుండి మెట్రో ఎక్కేసెళ్ళాడు తను. అంటే మెజెస్టిక్‌లో మెట్రో చేంజ్ చేయాల్సుంటది. కనెక్టింగ్ మెట్రో క్యాచ్ చేయాల్సుంటది వైట్‌ఫీల్డ్‌కెళ్ళడానికి. సో, అలా మెట్రో ఎక్కేసి ఎళ్ళేసరికి ఇంకా తను పాపం ట్యూషన్ ఏమో 5:30కి ఉండినింది. కానీ పాపం తను 6:00కి రీచ్ అయ్యాడు. ఇంకా రీచ్ అయిన వెంటనే ఏమీ తినలేదు, తాగలేదంట. అలానే వెళ్ళిపోయాడంట ట్యూషన్‌కి. మా అక్క ఫోన్ చేసినింది. ఇంక నేను వెళ్ళేటప్పుడు తనకి ఎంతో ఇష్టమైన బర్గర్స్‌ని మళ్ళీ వాడికి మెక్ పఫ్ అని వస్తది కదా మెక్‌డొనాల్డ్స్‌లో. సో, అదంటే చాలా ఇష్టం. ఇంకా అది తెప్పించి, తినిపించి పంపించాను. సో, అందుకే ఇంటికి రీచ్ అవ్వంగానే ఆకలేం లేదమ్మా, నేను డైరెక్ట్‌గా వెళ్తాను ట్యూషన్‌కి అని చెప్పాడంట. ఇంక నేను ఈ వీడియోలో అయితే బ్రేక్‌ఫాస్ట్‌కి పొంగల్ చట్నీ చేశాను. అండ్ లంచ్‌కి లెమన్ రైస్ చేశాను. యాక్చువల్‌గా ఏదైనా కర్రీ చేయాల్సినుంది లంచ్‌కి. బట్ స్టిల్ ఇంకా ఆ రోజు కొంచెం టైం లేకపోయేసరికి సరేలే లెమన్ రైస్ చేసేద్దామని, క్విక్‌గా అయిపోతదని అది చేశాను. అండ్ అందరికీ తెలుసు పొంగల్ ఎలా చేయాలో, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చేస్తున్న పొంగల్ అయితే సేమ్ హోటల్ స్టైల్ పొంగల్ అన్నమాట. అండ్ నేను ఈ పొంగల్ చేసినప్పుడైతే, అంటే మేమందరం కలిసున్నప్పుడు ఈ పొంగల్ చేస్తే మా మావయ్య నిజంగా నన్ను చాలా మెచ్చుకునేవాళ్ళు. చాలా చేసావమ్మా అని అనేవాళ్ళు. మా మావయ్యకి బేసిక్‌గా కొంచెం పొంగల్ అంటే ఎక్కువ ఇష్టం. ఏం లేదండి, లైక్ ముందుగా మీరు కట్ చేసి పెట్టుకోవాల్సినదైతే కొత్తిమీర, అల్లం కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ హాఫ్ వేసుకుంటే ఘీ హాఫ్ వేసుకోండి. అండ్ జీలకర్ర, మిరియాలు అల్లం వేయండి. అండ్ గోడంబి వేసుకోండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోండి. మీ ఇష్టం, పచ్చిమిర్చి కట్ చేసైనా వేసుకోవచ్చు, ఎట్లనే అయినా వేసుకోవచ్చు. మీ కారంకి తగ్గట్టుగా వేసుకోండి. అండ్ కరివేపాకు వేసుకోండి. అది బాగా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అది కూడా చిన్న చిన్న ముక్కలు వేసుకుని బఠానీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మీరు అది చేసుకుంటున్నప్పుడే ఇంకొక సైడ్ ప్యాన్లో లైక్ రేషియో ఎలా అంటే కప్పు పెసరపప్పు తీసుకుంటే హాఫ్ కప్ రైస్ తీసుకుంటాను నేను. సో, టుగెదర్ 1 గ్లాస్ అయ్యేలాగా చూసుకుంటా. సో, ఆ హాఫ్ కప్ పెసరపప్పుని నేను ఫస్ట్ అయితే వేయించుకుంటాను. అదయిన తర్వాత లైక్ వేయించుకున్న తర్వాత 2 కలిపి కడిగేస్తాను. కడిగేసి 1:6 రేషియో, 1 గ్లాస్ ఆఫ్ రైస్ కాబట్టి, 1 గ్లాస్ ఆఫ్ రైస్ పెసరపప్పు కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను. ఇవంతా కొంచెం ఫ్రై అయ్యాక ఆ బియ్యము, వాటర్ 2 కలిపి వేసేస్తాను. అండ్ కొంచెం వచ్చేంత వరకు లైక్ స్టవ్ పైననే ఉడికించుకుంటాను. ఇన్ ద మీన్ టైమ్ సాల్ట్ వేసుకోండి. మళ్ళీ ఇంకా మీరు ఇంకేంటి కుక్కర్ మూత పెడతారు అన్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకోండి. అలా అన్నీ వేసుకునేసి ఒక 4, 5 విజిల్స్ ఇప్పించేస్తే పొంగల్ రెడీ అయిపోతుంది. ఇంకా చట్నీ ఆబ్వియస్లీ అందరికీ తెలిసినదే. మేమైతే ఇది కర్ణాటక స్టైల్ పొంగల్ అంటారు. మా ఊర్లో మా అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు పొంగల్ ఎలా చేస్తారంటే పొట్టు పెసరపప్పు, పెసరపప్పు అంటారా, పెసర్లు అంటారా, పొట్టు పెసర్లని బండకేసి వాటిని పగలగొట్టి ఆ పొట్టంతా చెరిగేసి వాటితో పొంగల్ చేసి వంకాయ బజ్జీ చేస్తారు, లేకపోతే పచ్చి పులుసు చేస్తారు. అది మా అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు చేసే స్టైల్. నిజంగా చెప్తున్నా, ఆ పొంగల్, ఇది వంకాయ బజ్జీ కానీ లేకపోతే పచ్చి పులుసు కానీ తింటే స్వర్గం అంటే స్వర్గం. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కుదిరితే నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తమ్మ చేసేలాగా అయితే నేను మీకు రెసిపీ చూపిస్తాను. ఓకే. అండ్ ఈ వంట ఇది సైడ్కి పెడితే, నిన్న నా ఫ్రెండ్ తిరుమలకెళ్ళింది. నా ఫ్రెండ్‌కి అంతకుముందు తెలవదు నాతో. ఏం చెప్పిందంటే, నాకు టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలీదు. నువ్వైతే 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ వన్స్ వెళ్తుంటావు కదా, నాకు హెల్ప్ చేయవా ఎలా బుక్ చేసుకోవాలో
అని అడిగింది. సో నేను సో అండ్ సో డేట్స్లో ఓపెన్ అవుతాయి, సో నువ్వు ఇలా లాగిన్ అయి ఉండాలి అలా ఇలా అని చెప్పి హెల్ప్ చేశాను, గైడ్ చేశాను. ఆ తర్వాత తను సక్సెస్ఫుల్గా బుక్ చేసుకోయింది. ఇప్పుడు టికెట్స్ 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకోయిందా, నెక్స్ట్ అకామిడేషన్ ఎలాగా అనింది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు ఇలా ఇక్కడికి వెళ్ళి ఇలా ఇలా యాప్లో ఇలా బుక్ చేసుకోవాలో చెప్పాను. సక్సెస్ఫుల్గా బుక్ చేసుకోయింది. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఏముంది, అలా నేను జస్ట్ ఇన్ఫర్మేషనే ఇవ్వనండి. నేను బుక్ చేసుకునే మంత్లో అయితే వేరే వాళ్ళకి నేను బుక్ చేసి ఇవ్వలేకపోవచ్చేమో, కానీ నా ఫ్రెండ్స్ అయితే నా దగ్గర చాలా వరకు సీనియర్ సిటిజన్ టికెట్స్ని బుక్ చేయించుకుంటూ ఉంటారు. అండ్ 300 రూపీస్ టికెట్స్ని కూడా బుక్ చేయించుకుంటారు. నేను 3 మంత్స్ వన్స్ వెళ్తా కాబట్టి ఇంకా 2 మంత్స్ గ్యాప్ ఉంటుంది. సో ఆ మంత్స్లో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటా టికెట్స్ బుక్ చేసి ఇవ్వడంలో. నాకు లాస్ట్ టైము మా సార్ అంటే నాకు జాబ్ రావడానికి ఎంతగానో హెల్ప్ చేసి నా కోర్స్ నేర్పించి నన్ను కొంచెం పుష్ చేసిన ఆయన వాళ్ళ వైఫ్ నాకు కాల్ చేశారు. మాకు 4 ఇయర్స్ అవుతుంది, చాలా అంటే దేవుడి దగ్గర నుండి పిలుపే రాలేదు. నేను ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ నుండి బుక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. నాకు అసలు బుక్ చేయడానికి అవ్వడమే లేదు. సో ప్లీజ్ నాకు బుక్ చేసి ఇస్తావా అని అడిగింది. ఇంకా నాకు వెంటనే నేను చేసిస్తా అక్క, నువ్వేం టెన్షన్ పడకు, ఈసారి పక్కా మిమ్మల్ని దేవుడి దర్శనానికి పంపిస్తానని చెప్పాను. అలానే నేను వాళ్ళకి 300 రూపీస్ టికెట్ బుక్ చేసి ఇచ్చాను, ప్లస్ అకామిడేషన్ బుక్ చేశాను. సో వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. సో అలా పోయేది ఏముంది, టికెట్స్ బుక్ చేసేస్తే ఇంకా మనకి ఎంతో పుణ్యం వస్తుంది. నా లైఫ్లో నేను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్నారు అని నా కళ్ళకు కనిపించిన సిచ్యుయేషన్స్ ఎన్నో ఉన్నాయి. నేను దానిపైన అయితే ఒక క్లియర్ వీడియో చేస్తాను. అండ్ నాకు మనసు బాగాలేదన్నా, జాబ్లో ఏదో ప్రాబ్లం ఉందన్నా, హెల్త్ బాగాలేదు, వేరే ఏదో టెన్షన్ ఉంది, నాకు కనిపించేది ఒక్కటి తిరుమల. నేను అక్కడ వెళ్ళాలి, ఆయన్ని చూడాలి, ఆయన్ని చూస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అసలు లాస్ట్ డిసెంబర్లో నా సిచ్యుయేషన్స్ చాలా వరస్ట్గా ఉండే. డిసెంబర్ అని చెప్పాను కానీ అక్టోబర్లో నా సిచ్యుయేషన్స్ చాలా వరస్ట్గా ఉండే. వినకూడనిది విన్నాను. అండ్ ఏం చేయాలో తెలియని సిచ్యుయేషన్. నేను జస్ట్ అక్కడ దేవుడి ముందు కూర్చొని ఏడుస్తున్నా. ఏం చేస్తావో తెలియదు, నేను నిన్నే నమ్ముకున్నా, నాకు దారి చూపించు. నేను ఎంత ఏడ్చానంటే నా కళ్ళు ఉబ్బిపోయాయి. అండ్ మా హస్బెండ్ ఇంకా ఇంటికి రాగానే మా హస్బెండ్ కూడా పట్టుకొని ఫుల్గా ఏడ్చేసాను. ఇంకా వెంటనే నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేదు, దారి చూపించు, నువ్వు నా చేయి పట్టుకొని నడిపించు అని చాలా మొక్కుకున్నాను. అలా మొక్కుకున్నానో లేదో నాకు రిజల్ట్ అయితే ఆల్మోస్ట్ 1 వీక్ లోపలే కనిపించేసింది. ఇంకా దీనికంటే ప్రూఫ్ ఏం కావాలి, ఆయన సాక్షాత్తు తిరుమలలో ఉన్నారు, మనల్ని చూస్తున్నారు, మన కష్టాలు తీరుస్తున్నారు. సో నా లైఫ్లో అయితే ఇలా 1 కాదు 2 కాదు, చాలా అంటే చాలా జరిగినాయి. నేను డెఫినెట్గా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను దీని మీద. నాకు కూడా ఆ గోవిందుడి నా లైఫ్లో చూపించిన లీలలు అందరితో షేర్ చేసుకోవాలి అని నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా ఒక క్లియర్ కట్ వీడియో అయితే చేస్తాను. ఎలానో ఉన్న మా లైఫ్స్ని ఎలానో మార్చాడు వెంకటేశ్వర స్వామి. ఆయన అనుకుంటే ఎంత చెప్పండి మన జీవితాల్ని మార్చడం. సో అందరూ నమ్ముకోండి ఆయన్ని. ఆయన కలియుగ దైవం. ఆయన మన కష్టాల్ని తీరుస్తారు, మనం అడిగింది ఇస్తారు. సో మనకంటూ ఒకవేళ మనం అడిగింది ఇవ్వలేకపోయినా కూడా అది డెఫినెట్గా మన మంచి కోసమే చేస్తారు తప్ప దేవుడు ఎప్పుడు మనల్ని కష్టపెట్టాలి అని అయితే అనుకోరు. నాకు ఆయన గురించి మాట్లాడుతుంటే కళ్ళల్లో కూడా వాటర్ వచ్చేస్తున్నాయి. సో నేను డెఫినెట్గా మీకు డీటెయిల్ వీడియో అయితే చేసి పెడతాను. So thank you for watching my video. Please do like, share and subscribe to my channel. Thank you for your support.